చెప్తున్నాం. శ్రీపతి రాముడు గారు నమస్తే అండి. శ్రీపతి రాముడు గారు, ప్రత్యామ్నాయ రాజకీయాలు మీ కోర్ సబ్జెక్టు. చాలా సందర్భాల్లో అవి కూడా మనం మాట్లాడాం. కానీ ఇప్పుడు చాలా కీలకమైనది జనసేనకు సంబంధించి. జనసేన ఆవిర్భావం ఎదుగుదలపైన చాలా వ్యాసాలు రాశారు. దాని భవిష్యత్తు పైన కొంత అంచనా, ముందుగానే ఒక అంచనాకు మీరు రాగలిగారు. చిరంజీవికి జనసేనకి మధ్య సంబంధం ఏంటి? ఇప్పటికీ చిరంజీవి ఇంపాక్ట్ జనసేనపై ఉంటుందా? జనసేన పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవితో మాట్లాడారా? చిరంజీవి డైరెక్షన్ మేరకే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టారా? మరి మీరు ఎంత పరిశోధించారు కదా, దీనికి సంబంధించి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం దీన్ని రివీల్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రత్యామ్నాయ రాజకీయాలు అనేటువంటి ఒక సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుకునేటప్పుడు చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్లో మీడియాలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, మొదట ప్రత్యామ్నాయానికి బలమైన పునాదులు వేస్తున్నటువంటి ఒక నాయకుడు. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అంతా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉన్నప్పుడు చిరంజీవి గారు అక్కడికి వెళ్ళి తనే దారి వేసుకొని, తనే తుప్పలు క్లియర్ చేసుకొని, తనే రాళ్ళు తొలగించుకొని, తనే నడిచి తర్వాత వాళ్ళకి బాట వేసి ఒక ప్రత్యామ్నాయాన్ని అక్కడ సృష్టించారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా మనం చూసాం. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ 1983 తెలుగుదేశం స్థాపించే వరకు రెండు పార్టీలే డామినేట్ చేస్తూ వచ్చాయి. మొదట కాంగ్రెస్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఉండేవి. 1983లో తెలుగుదేశం స్టార్ట్ అయిన తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు వచ్చాయి. అప్పటి నుంచి 2008లో పిఆర్పి చిరంజీవి గారు స్థాపించే వరకు రెండు పార్టీలే ఉన్నాయి. చిరంజీవి గారు ఆ పార్టీ స్థాపించడం అనేది ఒక ప్రత్యామ్నాయ రాజకీయానికి పునాది వేశారు. అంతకుముందు అనేక మంది రాజకీయ పార్టీలు స్థాపించారు, కానీ ఎవరు కూడా గుర్తించగలిగిన స్థాయిలో నిలబడలేకపోయారు. కానీ పిఆర్పి 18% ఓట్లు తీసుకొని, 18 సీట్లు తీసుకొని దాదాపు ఒక 20% ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోగలిగారు. అది ఒక ప్రత్యామ్నాయ రాజకీయానికి పునాది వేసింది. అప్పటిదాకా ఎవరు కూడా ఆ రెండు పార్టీలకి పోటీగా నిలబడలేరు, ఎప్పటికీ ఆ రెండు పార్టీలే ఉంటాయి అనుకున్నటువంటి ఒక పరిస్థితిలో నుంచి ఇంకొక పార్టీకి, మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి ప్రయోగం చిరంజీవి గారిది. ఎందుకంటే చాలామంది కూడాను రెండు పార్టీలే అని విసిగిపోయినటువంటి పరిస్థితి. ఎవరన్నా వస్తే బాగుండు అని జనం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆ పరిస్థితిలో చిరంజీవి గారు రావటం, ఆ పార్టీ పెట్టడం, ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండేవారు. ఆ విధంగా ఉండటమే కాక ఆయన కల్చరల్ వింగ్స్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉండేవారు. ఆ రకంగా జనసేన స్థాపన కంటే ముందు ఈ రాజకీయ పరమైనటువంటి అండర్స్టాండింగ్ మొత్తం కూడా ఆయనకి అది ఒక ఫస్ట్ బ్యాక్గ్రౌండ్.